హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే చూసారా వెదర్ అయితే ఎంత బాగుందో, మబ్బులు బట్టి బాగా. ఇంకా నేనైతే కాలేజ్ చేశాను. పిల్లలు ఏమో ఇంకా లేగలేదు, నిద్ర పడుకొనే ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి పాలు కాచేస్తానండి. ఫస్ట్ పాలు వేడి చేసి పక్కన పెడితే వాళ్ళు వెళ్ళే టయానికి చల్లారిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ పాలు కాసేస్తాను, ఎంత పని ఉన్నా కానీ. సో ఇంకా పిల్లలకి పాలు అయితే కాసి పక్కన పెడదామని ఒక గిన్నెలోకి పోసి పిల్లలకి పాలు అయితే వేడి చేస్తున్నాను. ఇంకా అలాగే వచ్చేసి టిఫిన్ వేసేసానండి. ఇడ్లీ ఈరోజు టిఫిన్ అయితే వేసేసి చట్నీ ఆల్రెడీ చేసేసి నిన్నే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మామూలు చట్నీ, అల్లం చట్నీ. ఇంక ఇవైతే వేసేసి ఇడ్లీ కూడా పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. పిల్లలు టిఫిన్ చేసి పాలు తాగేసి వెళ్ళిపోతారని చెప్పి స్కూల్కి. ఈలో కుక్కర్లో అయితే నేను టమోటా పప్పు చేయబోతున్నానండి ఈరోజు. ఇంకా కట్ చేసేసి మొత్తం కుక్కర్లో పెట్టుకుంటే ఆ పాలేమో విరిగిపోయినాయి పిల్లలకి ఈరోజు. ఇంకా పప్పు అదంతా వండేసానండి. ఇదిగో పాలు అయితే విరిగిపోయినాయి, పూర్తిగా మొత్తం విరిగిపోయాయండి. ఎందుకో అర్థం కాలేదు. 1/2 లీటర్ పైనే ఉంటాయి, మొత్తం విరిగిపోయినాయి. ఇంకా రైస్ ఉడికిపోయింది. ఫస్ట్ పిల్లల వరకే వండుతానండి కొంచెం, తర్వాత మళ్ళీ మేము వేడిగా వండుకుంటాము. ఇంక వాళ్ళ వరకు అయితే పప్పు టమోటా పప్పు చేసి ఇంకా బాక్స్లో అయితే ప్రిపేర్ చేసేసి కట్టేశాను. స్నాక్స్ వచ్చేసి బిస్కెట్స్ పెట్టేశాను అనమాట. ఇంకా బాక్స్లో అయితే మొత్తం కట్టేశాను. అలాగే వాళ్ళకి టీషర్ట్లు వేసుకొస్తే ఊరుకోవట్లేదండి స్కూల్లో. డైలీ రోజు ఇంకా ఇదే ఇంకా ఐరన్ చేసి ఇద్దరికి షర్ట్స్ వేసి పంపిస్తాను. యూనిఫామ్ అయితే ఇంకా ఇవ్వలేదు వీళ్ళకి, స్టిచ్చింగ్ జరుగుతుందంటే అందుకని చెప్పి రోజు సివిల్ డ్రెస్ వేసుకెళ్తున్నారు. ఇంకా వాళ్ళు అయితే రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మా వారికి వచ్చేసి రోజు ఆఫీస్ వీక్ ఆఫ్ అనమాట. అమ్మయ్య, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా ఇంట్లో సగం పని అయిపోయినట్టే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన పని మనం చేసుకోవటమే. ఇంకా అదండి, వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. బాయ్.